ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచుని వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును. రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీకందరికి నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మన జీవితంలో మనము ఎన్నో ఆశలతో జీవిస్తూ ఉంటాము. మనిషికి తప్పక ఆశలు, కోరికలు ఉంటాయి. ఏదో ఒక ఆశ లేదు అని చెప్పేవారు అబద్ధికులు. అయితే మనము ఆశపడుతున్నాము, కానీ మన హృదయంలో ఆశలు ఆశలుగానే మిగిలిపోతున్నాయి, కానీ అవి తీర్చబడటం లేదు అనేకుల జీవితాల్లో. అవునంటారా? ఈ సంవత్సరమైనా నా వివాహం అయితే ఎంత బాగుంటుంది, ఈ సంవత్సరమైనా గర్భఫలము కలిగితే ఎంత బాగుంటుంది, ఈ సంవత్సరమైనా ఆత్మీయంగా జీవిస్తే ఎదిగితే ఎంత బాగుంటుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మీ హృదయంలో కలిగి ఉన్న ప్రతి ఆశలు ఈ సంవత్సరము అని మనము ఇలా సంవత్సరాలను తలుచుకుంటూ ఆశలతో జీవిస్తున్నామే, కానీ ఆశలు లేదా కోరికలు తీరకుండానే జీవిస్తున్నాము, బాధపడుతున్నాము. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 9వ వచనము చదవండి. ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. గమనించారా? మన ఆశలను తీర్చి తృప్తిపరచుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆశలన్నీ ఆశలుగానే ఉంటున్నాయి, కానీ నెరవేరడం లేదు. అయితే దేవుడు మన ఆశను తీర్చాలంటే మనం ఏం చేయాలి? మన పిల్లలు తినడానికి మనము ఎన్ని రకాల తినుబండరాలు తీసుకొని వస్తామో, అయితే వారి హృదయంలో వారికంటూ కొన్ని ఆశలు ఉంటాయి. వారికి తెలిసింది తినాలనిపిస్తుంది, లేదా చూసింది తినాలనిపిస్తుంది. అప్పుడు మనతో ఇలా అంటారు, నాన్న లేదా అమ్మ, నాకు అది తీసుకొనిరా, ఇది తీసుకొనిరా అని అంటారు. అప్పుడు మనము సరే తీసుకొని వస్తాము అని చెబుతుంటాము. అవునా? కొన్నిసార్లు మనమందరము ఇలా అనుకుంటాము, మన గురించి దేవునికి తెలియదా? నా గురించి అని తెలుసు కదా, నా పరిస్థితి తెలుసు, నా కన్నీరు తెలుసు, నా బాధ తెలుసు, మరి దేవుడు సహాయం చేయవచ్చు కదా అని మనము అనుకుంటూ ఉంటాము. అవునా? నిజమే. దేవునికి తెలియదంటూ ఏమి ఉండదు, అన్నీ తెలుసు. అయితే దేవుడు ఎందుకు అడగమంటున్నాడో తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము చదవండి. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. మన ఇంట్లో పిల్లలు ఉన్నారు. పిల్లలు మనం తెచ్చింది తింటున్నారు, కట్టుకుంటున్నారు, అన్నీ అనుభవిస్తున్నారు. అయితే మనం ఇచ్చింది తింటూ ఉన్నా, మనం ఇచ్చింది కట్టుకుంటున్నా, మన ద్వారా అన్ని అనుభవిస్తున్నప్పటికీ తల్లిదండ్రులకు పిల్లలు మాట్లాడకపోతే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది. అరే, నేను ఇచ్చింది అనుభవిస్తున్నారు, ఇంట్లోనే తిరుగుతున్నారు, అయినప్పటికీ నా పిల్లలు నాతో మాట్లాడకుండానే ఉన్నారే అని బాధపడుతూ ఉన్నాం. ఇక ఆ బాధ అంతా ఇంత కాదు. అవునా? నాతో మాట్లాడడానికి వీడికి నోరే లేదా, దీనికి నోరే లేదా అని తల్లిదండ్రులు అనుకొని బాధపడతారు. మన పిల్లలు మనవన్నీ అనుభవిస్తూ మనతో మాట్లాడకపోతే మనకు అంత బాధ కలిగితే, మరి దేవుని ద్వారా అన్ని అనుభవిస్తున్నప్పటికీ దేవుని సన్నిధిలో మనం మోకరించి
ఆయనతో మాట్లాడకపోతే, ఆయనను అడగకపోతే ఆయనకెంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మన పిల్లలు మనతో మాట్లాడితే మనమే వినాలనిపిస్తుంది. వారు మాట్లాడుతూ ఉంటే వారికి ఏది అవసరమో అది మనకు తెలియజేస్తారు. అలాగే దేవుని పిల్లలమైన మనము దేవునితో మాట్లాడాలని దేవునికి ఇష్టముంది. ఆయన మాటలు వినాలని, మనము ఆయనతో మాట్లాడాలని, మనము ఆయనను అడగాలని ఆయన ఇష్టపడుతున్నాడు. హాగరు అరణ్యంలో నీటి కొరకు అటూ ఇటూ తిరుగుతూ ఉంది. కానీ ఒక్క చుక్క నీరు కూడా కనపడలేదు. హాగరు కుమారుడు కన్నీళ్లు విడుస్తున్నాడు. పరిస్థితి తారుమారవుతుంది, కానీ నీళ్లు కనబడటం లేదు. అయితే ఆమె పిల్లవానిని పక్కన పడుకోబెట్టి, నా ప్రభువా, నా దేవా, ఒక్కసారి నా పిల్లవాని కన్నీటిని చూడయ్యా అని దేవుణ్ణి అడిగింది. అప్పుడు దేవుడు ఆమెకు జవాబిచ్చాడు. నీటి ఊటను దేవుడు కలగజేశాడు. హాగరు నీటి కోసము తిరుగుతున్న సంగతి దేవునికి తెలుసు. అయినా ఆమె అక్కరను దేవుడు తీర్చలేదు, నీళ్లను కూడా ఇవ్వలేదు. అయితే పిల్లవాని కొరకు నీటి ఊటను కలగజేశాడు. హన్నకు పిల్లలు లేరు. ఎన్నో నిందలను అనుభవించింది. పని మనిషి అవమానించింది, ఎగతాళి చేసింది, గొడ్రాలాన్ని నిందించింది. హృదయంలో భారము, నెమ్మది లేదు. ఏం చెయ్యాలో అర్థము కాక దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి అడిగింది. దేవుడు అద్భుతము చేశాడు. గర్భఫలము అనుగ్రహించాడు. అన్న నిందలు అనుభవిస్తున్న సంగతి ఆయనకు తెలుసు. కన్నీళ్లు విడిసిన సంగతి ఆయనకు తెలుసు. భారముతో ఉన్నదని తెలుసు. ఇవన్నీ దేవునికి తెలుసు. అయినా గర్భఫలము అనుగ్రహించలేదు. అయితే దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి అడిగిన తర్వాత ఆమె జీవితంలో అద్భుతము జరిగింది. ప్రియ సహోదరి, సహోదరులారా, ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుండి మీ హృదయంలో ఏవో ఆశలతో జీవిస్తున్నారు, కానీ ఆశలు తీరడం లేదు. అవునా? ఆలోచించండి. ఏ ఆశలతో జీవిస్తున్నారో ఆ ఆశలు తీర్చబడాలంటే ఏం చెయ్యాలో మనము నేర్చుకున్నాము. ఒకే ఒకటి చెయ్యాలి, దేవుణ్ణి అడగడము తప్ప మరొక మార్గము లేదు. మనకు వచ్చిన సమస్య ఏమిటంటే అడగవలసిన వారిని అడగకుండా అడగకూడని వారిని అడుగుతూ ఉంటాము. ఎవరిని అడిగితే అన్ని తీర్చబడతాయో వారినే అడగాలి. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. దిగులు చెందకండి, కలవరపడకండి, భయపడకండి. హృదయంలో ఆశలు తీర్చబడి తృప్తి కలిగి జీవించే సమయము ఆసన్నమైంది. అయితే మనము దేవుణ్ణి అడుగుదాము, ఆయనతో మాట్లాడదాము, మన కోరికలను చెబుతాము. దేవుని ద్వారా తృప్తి కలిగిన జీవితమును జీవించుదాము. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. లోక మర్యాదలు, మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు, మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతి గల మహిమల స్తోత్రాంజలి, అందుకే స్తుతి గల మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా